ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. మత్తయి సువార్తమానము 5వ అధ్యాయము 16వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. మనుషులట మన సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచాలి. మహిమపరచాలి అంటే మనమట వారి మధ్యలో జీవించే మనము మన వెలుగుని వారి ఎదుట ప్రకాశింపు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యేందుకు ఒక మాట తెలియపరుస్తాను. ఇస్సాకుతో ప్రభు చెప్పారు, నీవు ఈ దేశమందు పరవాసిగా ఉండుము, నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అప్పటికే ఆ దేశమంతా విపరీతమైనటువంటి కరువు అండి. ఆ కరువులో ఇస్సాకు ఒక విత్తనం వేశాడు, 100 ఫలము కలిగినది. ఎక్కడికి వెళ్ళినా ఇస్సాకు దేవుడు తోడే ఉండి ఆ ఇస్సాకు చేసిన చేతి పని అంతటిని ప్రభు ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇస్సాకు యొక్క సత్క్రియలనట ఆ మనుషులు చూసి పరలోకముందున తండ్రిని మహిమపరిచే విధంగా ఇస్సాకు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అతని దగ్గరికి ఆ దేశపు రాజు, సైనికుడు, మంత్రి ఈ ముగ్గురు వెళ్ళి అంటారు, దేవుడు నీకు తోడై ఉండటం మేము చూచాము. అంటే ఆ క్షణమున ఇస్సాకు ద్వారా ఆ అన్యులు దేవుని మహిమపరుస్తున్నారు. వాక్యం ఉంటుంది, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి. వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వెలుగు ఏం చేస్తుందంటే చీకటిలో ఉన్న వారికి వెలుగిస్తుంది, అంధకారంలో ఉన్న వారికి వెలుగుస్తుంది వెలుగు. మరి నీవు ఒక వెలుగై ఉన్నావు, నీవు లోకమునకు ఒక వెలుగై ఉన్నావు. మరి నీవు నీ ద్వారా ఎందరైతే చీకటిలో ఉన్నారో, ఎందరైతే పాపములో ఉన్నారో, ఎందరైతే అంధకారంలో ఉన్నారో వారికి ఒక వెలుగు మయముగా నీవు మలచుబడు. నీ ద్వారా నా యేసయ్య దేవుని మహిమపరిచే విధంగా నీ ఎడల కృప చూపునుగాక. ఆమేన్. నీవైతే ఇప్పటికి చేయుచున్నావు, నీ ద్వారా యేసయ్య నామం మహిమపరచబడుతుంది. మరింత ఆత్మీయ అభివృద్ధి నీకు కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అతడు ప్రకాశించేటువంటి దీపములాగా ఉన్నాడు గనుకునే ఆ దేశపు రాజు, మంత్రి, సేనాధిపతి వచ్చి దేవుడు నీకు తోడై ఉండటం మేము చూచి ఉన్నాము అన్నట్లుగా ప్రభా, ఈ రోజున మనుషుల ఎదుట మా సత్క్రియలను మేము వెలిగించుకునేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. దాన్ని మేము ఏమాత్రము పోగొట్టుకొనక అనేకులు మా ద్వారా మీ నామాన్ని సంతోషపరిచి మీ నామాన్ని మహిమపరిచేటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.